ఇక టీకేఆర్ కళాశాలల ఫీజుల దోపిడీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు 39,000. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు 39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది. బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం 14,900 మాత్రమే రీయింబర్స్మెంట్ చెల్లిస్తుంది. ఇక బీసీ, ఓసీ విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసం ఏంటంటే 24,100 మాత్రమే. ఇక టీకేఆర్ కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థి నుంచి 36,100 వసూలు చేస్తూ ఉన్నారట. దీనివల్ల విద్యార్థులపై కళాశాల అదనంగా 12,000 రూపాయలకు పైగా భారం మోపుతోంది. దీనికి తోడు ఆలస్య రుసుము కింద మరో 500 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఇక్కడ చూడండి, ఇక టీకేఆర్ కళాశాల ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే ఇది ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది. ఇది ఎల్బీ నగర్ నుంచి మనము ఆడ మన ఇది సాగర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుంది మొత్తం. అక్కడ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజు ట్యూషన్ ఫీజు ఎంత అంటే 39,000. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు 39,000. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది. బీసీ, ఓసీ విద్యార్థులు అయితే 14,900 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక బీసీ, ఓసీ విద్యార్థుల కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసం ఎంత అంటే ఈ 14,900 ప్రభుత్వం చెల్లిస్తే మిగతా 24,100 మాత్రము బీసీ, ఓసీలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కాలేజీకి కట్టాలి. ఇంత డిఫరెన్స్ అన్నట్టు. అయితే 24,100 కట్టాల్సి ఉండగా కానీ ఈ కళాశాల యాజమాన్యం ఏదైతే ఉన్నదో ఈ టీకేఆర్ కళాశాల యాజమాన్యము 36,100 వసూలు చేస్తూ ఉన్నాయట. అంటే 12,000 డిఫరెన్స్ అన్నట్టు. 12,000 ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారట. ఇప్పుడు డే బై డే ఫీజులు పెరుగుతూ ఉంటే, ఇప్పుడు ఇయర్ ఫీజులు పెరుగుతూ ఉంటే మీరు పర్సంటేజ్ పెంచడమే కాకుండా ఇక్కడ ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడం, మళ్ళీ లేట్ ఫీ, ఇట్లాంటి అన్ని అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ స్కూళ్ళల్లో కావచ్చు, స్కూళ్ళల్లో అయితే ఫీజుల దోపిడీ, పుస్తకాల దోపిడీ, ఫీజులు పెంచడం, పర్సంటేజ్ పెంచడం, మళ్ళీ లేట్ ఫీ, ఆ ఫీ, ఈ ఫీ, డొనేషన్ ఫీ, ఇట్లా కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఇంటర్ కాలేజీలు కావచ్చు, బట్టల మీద కావచ్చు, ఇట్లాంటి అన్నీ టైం దొరికినప్పుడు, ఇప్పుడు అడ్మిషన్ల సమయం కదా, ఇక ఇప్పుడే అన్నీ దోచుకుంటూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల ఫీజుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైదరాబాద్ శివార్లలోని ప్రముఖ విద్యాసంస్థ తీగల కృష్ణారెడ్డి టీకేఆర్ పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యం వాటిని బేఖాతరు చేస్తోంది. ప్రభుత్వం నిబంధనలను ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ బీసీ, ఓసీ వర్గాలకు చెందిన విద్యార్థుల నుండి వేల రూపాయలలో అదనపు ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతోందని వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరి ఎస్సీ, ఎస్టీ వీసులకు మాత్రము, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు మాత్రము 39,000 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వము మిగతా ఏవైతే ఓసీ, బీసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి 14,000 మాత్రమే చెల్లిస్తూ ఉన్నది. మిగతా 24,000 మాత్రము వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి. 24,000 కాకుండా ఎక్స్ట్రా 12,000తో కలిపి మొత్తం 36,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారట మొత్తం. మళ్ళీ దానికి తోడు లేట్ ఫీ. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు ఏమి చెబుతున్నాయి? 2025-26 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల వార్షిక ట్యూషన్ ఫీజును 39,000గా నిర్ధారించింది. తెలంగాణ ప్రభుత్వము ఈ పాలిటెక్నిక్ ప్రైవేట్ కళాశాల వార్షిక ట్యూషన్ ఫీజు ఉంది కదా, పాలిటెక్నిక్ 2025 అంటే ఈ సంవత్సరానికి సంబంధించి 39,000 రూపాయలుగా నిర్ధారించింది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రము విషయంలో శ్రేణి ఆధారిత స్థాయిల విధానాన్ని ప్రవేశపెట్టిందట. పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు 39,000 ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి, మరియు పాలిసెట్లో 1,000 లోపు ర్యాంకు వచ్చిన వారికి ప్రభుత్వం పూర్తి ఫీజును చెల్లిస్తూ ఉందట. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి, అదేవిధంగా 1,000 లోపు ర్యాంక్ ఎవరైతే పాలిసెట్లో పాలిటెక్నిక్ సంబంధించి ఎగ్జామ్ పరీక్ష ఏదైతే ఉంటుందో దాంట్లో 1,000 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వారికి ప్రభుత్వము పూర్తి ఫీజును చెల్లిస్తుందట. అయితే పాక్షిక ఫీజు రీయింబర్స్మెంటు 14,900 పైన పేర్కొన్న కేటగిరీలోకి రాని బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వము పాత ఫీజు విధానం ప్రకారము గరిష్టంగా 14,900 మాత్రమే రీయింబర్స్మెంట్ చేస్తుందట.
ఈ పాక్షికంగా రీయింబర్స్మెంట్ మాత్రం 14,900 పెడితే అయితే బీసీ, ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ పాలిటెక్నిక్ సంబంధించి గరిష్టంగా పాత ఫీజు ప్రకారమే 14,900 మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీ పిల్లలకైతే 39,000, వీళ్ళకైతే 14,900 అన్నట్టు. అయితే ఈ లెక్కన పాక్షిక రీయింబర్స్మెంట్ పొందే బీసీ, ఓసీ విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసం ఏంటంటే 24,100. ఇంకా 39,000 అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేది 39,000, అంటే వీళ్ళకి కూడా 39,000 ఇవ్వాలి కాబట్టి అయితే 39,000కి వెళ్ళి 14,000 తీసేస్తే మొత్తం 24,000 డిఫరెన్స్ వస్తుంది. ఈ 24,000 ఏవైతే ఉంటాయో ఈ 24,000 బీసీ, ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెల్లించాలి కళాశాలకు. టీకేఆర్ కళాశాల అక్రమ వసూళ్ల పర్వం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్వీనర్ కోటాలో సీటు పొందిన బీసీ, ఓసీ విద్యార్థుల నుండి కేవలం 24,100 మాత్రమే వసూలు చేయాలి. కానీ టీకేఆర్ కళాశాల యాజమాన్యం ఇవేవి పట్టించుకోకుండా ప్రతి విద్యార్థి నుండి 36,100 డిమాండ్ చేస్తుందట. అంటే 12,000 డిఫరెన్స్. ఇక్కడ 24,000 అంటే 12,000 డిఫరెన్స్. 12,000 ఎక్కువ అడుగుతూ డిమాండ్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నది విద్యార్థుల దగ్గర నుంచి. దీనికి అదనంగా ఆలస్య రుసుము కింద మరో 500 వసూలు చేస్తూ విద్యార్థులపై మొత్తము 36,600 రూపాయలు భారం మోపుతూ ఉందట. ఏది ఓసీ, బీసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అదనపు భారం. ఇక ప్రభుత్వం చెల్లించే 14,900 మరియు విద్యార్థుల నుండి బలవంతంగా వసూలు చేస్తున్న 36,600 కలిపితే కళాశాల ఒక్క విద్యార్థి నుండి మొత్తము 51,500 దండుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు 39,000 కంటే 12,500 ఎక్కువ. ఇక్కడ చూడండి 36,600 రూపాయలు ఎక్కువ లేట్ ఫీజుతో కలిపి 36,600 రూపాయలు వసూలు చేస్తే ఆ ఫీజును ప్రభుత్వం చెల్లించే రీయింబర్స్మెంట్ ఫీజు 14,900 కలిపితే మొత్తము 51,500 రూపాయలు మొత్తం విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు మొత్తం ఒక్కో విద్యార్థి దగ్గర నుంచి. ఇంకా హైకోర్టుల ఉత్తర్వుల ధిక్కరణ ఫీజుల విషయంలో యాజమాన్యాల దోపిడీ అరికట్టేందుకు దాఖలైన రిట్ పిటిషన్ డబ్ల్యూపీ 19004 ఆఫ్ 2023 పై ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫీజుల దోపిడీ గురించి న్యాయస్థానం కూడా ఆదేశిస్తూ కూడా వీళ్ళు బేఖాతరు చేసి ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజుల వసూలు చేయాలని సూచించింది. కానీ ఉత్తర్వులను సైతం కాలరాస్తాం ఇష్టానుసారంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఈ కాలేజీ టీకేఆర్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ రిసిప్ట్. ఇక్కడ 36,000 ఫీజు ఏదైతే తీసుకున్నారో స్టాంప్ వేసి ఉన్నది ఇక్కడ. ఇక తల్లిదండ్రుల ఆవేదన ప్రభుత్వం వైఖరికి విరుద్ధం. ఓ పక్క ప్రభుత్వం బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడతామని చెబుతోంది. మరోపక్క టీకేఆర్ వంటి కళాశాలలు ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతూ బీసీ విద్యార్థుల కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. అడిగితే యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోంది. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అడిగినంత కట్టలేక అప్పులు చేయాల్సి వస్తుందట అని ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారంట. ఇంకా ప్రభుత్వ వైఖరికి మరి విరుద్ధమే ఉంటుంది మరి ఎందుకంటే తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఇయర్కు పెరిగే ఫీజులు ఏదైతే ఉంటాయో ఫస్ట్ తల్లిదండ్రుల మీద భారం పడుతుంది. వాళ్ళు సప్పో తెచ్చి పిల్లల ఏదైతే ఎడ్యుకేషన్ గ్యాప్ వస్తే అవగమాగం అవుతుందని చెప్పేసి చదివించాలి ఎట్లా అని చెప్పేసి వాళ్ళ దగ్గర వడ్డీకి తేవడం వీళ్ళ దగ్గర వడ్డీ తేవడం అని చెప్పేసి ఆ చిట్టీలు వేసో ఏదో ఒకటి చేసి ఆ ఫీజు అయితే కడతారు. ఫస్ట్ ఫీజులు కడితేనే కాలేజీకి రానిస్తారు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఆపేస్తే గ్యాప్ ఏర్పడే పరిస్థితి, అంటే విద్యార్థికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో అట్లా వీళ్ళు కట్టలేక ఇబ్బంది పెడతా ఉన్నారు తల్లిదండ్రులు. మళ్ళీ వీళ్ళేమో కట్టకపోతే మేము రానియమని చెప్పేసి వీళ్ళు అట్లా తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతూ ఉన్నారు. మరి దీని మీద హైకోర్టు ఏదైతే తెలంగాణ ప్రభుత్వము జారీ చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా, అటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకుండా ఇట్లా ఇష్టారాజ్యాన టీకేఆర్ కళాశాల కావచ్చు, అటు మొన్న మనం చూసుకున్న అనారాగు యూనివర్సిటీ కావచ్చు, వాళ్ళైతే ఇంకా ఏకంగా ట్యాక్స్ ఎగ్గొట్టారు మొత్తం ప్రభుత్వానికి 15 సంవత్సరాల నుంచి. అదైతే పెద్ద దందయిగా యూనివర్సిటీయే వాళ్ళది. సరే ఫీజులు దోపిడీ చేసినా కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టలేదు. ఇట్లా మొత్తం ఎగ్గొడుతూ దోపిడీ తెగబడ్డారు. మొత్తం వీళ్ళకు చదువు మీద శ్రద్ధ లేదు, తెలంగాణ ప్రభుత్వం మీద శ్రద్ధ లేదు, తెలంగాణ
భవిష్యత్తు మీద శ్రద్ధ లేదు. ఇంకా డెవలప్‌మెంట్ కావాలని మళ్ళా వీళ్ళు స్పీచ్‌లు దంచుతా ఉంటారు. ఏది మీటింగ్‌లల్ల. వీళ్ళు ఎవరైతే అనురాగ్ యూనివర్సిటీ ఉన్నదో మొన్న, అనురాగ్ యూనివర్సిటీ ఎమ్మెల్యేనే ఆయన డైరెక్ట్. మీటింగ్‌లల్ల తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్టీలని ఇట్లా మాట్లాడుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ అటు యూనివర్సిటీలను నడుపుకుంటూ దందా నడుపుతా ఉంటారు మొత్తం వీళ్ళు. వీళ్ళకు విద్యార్థులు రాజకీయ కోణంలో వీళ్ళు ప్రజల్ని రాజకీయ కోణంలో, వ్యాపార కోణంలో మాత్రమే చూస్తారు. ప్రజల ప్రయోజనాల కోణంలో వీళ్ళు చూడరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు వ్యాపార కోణంలో చూసేటోళ్ళు వ్యాపార కోణంలోనే ఆలోచిస్తారు. వీళ్ళ విద్యార్థుల భవిష్యత్తుకు అవసరం లేదు, తల్లిదండ్రుల భవిష్యత్తుకు అవసరం లేదు, రాష్ట్ర ప్రయోజనాలకు అవసరం లేదు, ప్రభుత్వ ప్రయోజనాలకు అవసరం లేదు, దేశ భవిష్యత్తు గురించి కూడా అవసరం లేదు. వీళ్ళ వ్యాపారం పెంచుకోవాలి, మళ్ళీ డబ్బులు తీసుకోవాలి, ఆ డబ్బులు సంపాదించాలి, మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలి, మళ్ళీ సంపాదించాలి, మళ్ళీ డబ్బులు పెట్టాలి, మళ్ళీ సంపాదించాలి అన్నట్టు. ఇట్లా ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ తల్లిదండ్రుల ప్రాబ్లమ్స్ పట్టించుకోకుండా, తల్లిదండ్రుల మనోవేదన కూడా మిడిల్ క్లాస్ ప్రజలు ఉంటారు, రిచ్ వాళ్ళు ఉంటారు, పూర్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ పూర్ వాళ్ళకేమన్నా ఫీజు రికగ్నిషన్ ఉన్నదంటే ఫీజు ఏమన్నా తగ్గిస్తారంటే పర్సంటేజ్ అట్లా కూడా లేదు. అక్కడ ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారో ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజీలలో వాళ్ళకు అడ్మిషన్ తీసుకోపోగా ఇంకా లేట్ ఫీజు అవి అని చెప్పేసి, ఆ ఫీజు ఈ ఫీజు, డొనేషన్ ఫీజు అని చెప్పేసి, మొత్తము ల్యాబ్ ఫీజు అని చెప్పేసి మొత్తం వసూలు చేసాడు. ఇక ఇట్లాంటి అన్నీ ఈ యూనివర్సిటీలలో కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీలలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, 10th క్లాస్ సంబంధించి కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఇట్లాంటి అన్నీ వీళ్ళు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ దీనికి ఇట్లానే పాల్పడుతూ ఉంటారు మొత్తం. మరి దీని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ చేయాల్సింది దీని మీద సమీక్ష చేయాలి. ఈ ఫీజుల దోపిడీని ఆపడని చెప్పేసి ఫస్ట్ ఒక కమిటీని వేయాలి. ఫస్ట్ ఈ కమిటీని వేస్తే కానీ ఓ టీంని పెట్టి వీళ్ళు ఎవరెవరైతే ఎంత వసూలు చేస్తూ ఉన్నారో దాని మీద మళ్ళీ వీళ్ళు ట్యాక్స్లు కడుతున్నారా లేదా, మరి డబ్బులు ఆన్లైన్లో చెల్లిస్తున్నారా లేదంటే మరి రిసిప్ట్లు ఇస్తున్నారా లేకపోతే క్యాష్ తీసుకుంటున్నారా అని చెప్పేసి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే కానీ బయటపడదు వీళ్ళ భాగవతం. వీళ్ళు క్యాష్ కూడా తీసుకుంటారు కొంతమంది. వీళ్ళు రిసిప్ట్ జస్ట్ రాసి ఇచ్చేసి క్యాష్ తీసుకుంటారు. ఆన్లైన్లో వేయించుకోరు వీళ్ళు, బ్యాంక్ అకౌంట్లో వేయించుకోరు వీళ్ళు. క్యాష్ తీసుకుంటారు. క్యాష్ తీసుకొని అక్రమంగా ట్యాక్స్ కట్టకుండా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు వీళ్ళు మొత్తం. క్యాషే కావాలంటారు, మళ్ళీ క్యాష్ లేకపోతే తీసుకోరు. ఇక కథం వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ వస్తారో బయటికి పోయి మళ్ళీ క్యాష్ పట్టుకొని రావాలి. అకౌంట్లో ఇస్తామంటే ఒప్పుకోరు వీళ్ళు, బ్యాంక్ అకౌంట్లో ఇస్తామంటే ఒప్పుకోరు, డైరెక్ట్ ఇస్తామంటేనే తీసుకుంటారు. ఇక అట్లా దోపిడీ పాల్పడుతూ ఉంటారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వ నిబంధనలు, న్యాయస్థానం ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్న టీకేఆర్ కళాశాల యాజమాన్యంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అక్రమంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని, కళాశాల గుర్తింపును రద్దు చేసే స్థాయి వరకు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇది ఎవరిది? టీకేఆర్ తీగల కృష్ణారెడ్డి. ఇది తీగల కృష్ణారెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎందుకు చర్యలు తీసుకుంటాడు? తీసుకోడు. చర్యలు తీసుకునే యోచన ఉంటే డబ్బులు ఇక పంపిస్తారు అన్నట్టు, ముఠా పంపిస్తే వాళ్ళు తీసుకున్నామని చెప్పేసి కొంతమంది ఎంక్వైరీ చేసినట్టు ఇట్లా ఆదేశాలు ఇస్తామని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తామని చెప్తారు. మిగతా అన్న మళ్ళీ 2-3 రోజుల తర్వాత వాళ్ళు అటు వీళ్ళు ఇటు కథం. అట్లా వీళ్ళ దోపిడీ ఏదైతే ఉన్నదో కళాశాలల దోపిడీ, అది పల్లారాజేశ్వరరెడ్డి అనురాగ్ యూనివర్సిటీ అయినా, ఇటు తీగల కృష్ణారెడ్డిదైనా, మల్లారెడ్డి యూనివర్సిటీ అయినా, ఇట్లాంటి అన్ని వ్యవస్థలు దోపిడీ తెగబడ్డాయి అన్నట్టు మొత్తం. ఫస్ట్ వీళ్ళ అన్నీ రద్దు చేయాలి, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ, ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ.